స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రత్యర్థులు తమ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి గ్రామంలో ప్రత్యేక దృష్టి ఆకర్షిస్తున్న అభ్యర్థి శ్యామలవాణి వెంకటరమణారెడ్డి. వీరు క్రీస్తు శకం నుంచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధుడు. 5 సార్లు సర్పంచ్గా గెలిచి ఉమ్మడి శాలిగౌరారం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన చామల యాదగిరి రెడ్డి కుమారుడు. ప్రస్తుత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమ స్వగ్రామమైన రామగిరిలో ప్రచారంలో పాల్గొని శ్యామలవాణి వెంకటరమణారెడ్డిని బలపరిచారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు చామల యాదగిరి రెడ్డి జ్ఞాపకార్థం దురదృష్టవశాత్తు మరణించిన కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటారని చెప్పారు. నమస్కారము, నా పేరు వాణి వెంకటరమణారెడ్డి. నేను యాదగిరెడ్డి గారి కోడలను. నేను శాలిగౌరారం మండలం రామగిరి గ్రామము. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేసిన. నా గుర్తు కత్తెర గుర్తు. మేము ఊరిని ఎంతో కొంత డెవలప్ చేద్దామని ముందుకు వచ్చినాము. మా తాతగారు, మా మామగారు కూడా యాదగిరెడ్డి గారు ఊరు మండలం మొత్తం బాగా డెవలప్ చేసిర్రు. స్కూల్స్ కానీ, రోడ్లు, హాస్పిటల్, సబ్ స్టేషను, A to Z అన్ని ఆయన చేసిన పనులే. చెరువు ముఖ్యంగా ఇవన్నీ ఆయనే డెవలప్ చేసిండ్రు. ఆయన దారిలో ఎంతో కొంత మేము సేవ చేసుకొని ఊరికి సేవ చేద్దామని ముందుకు వచ్చినాము. ప్రజలు కూడా అందరు సహకరిస్తున్నారు. మేనిఫెస్టో 60 రోజులలో వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందజేయడము. గౌరవ ఈ మామగారు చామల యాదగిరెడ్డి జ్ఞాపకార్థం దురదృష్టవశాత్తు మరణించిన పేద కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం. ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చెందేలా చూసుకుంటాను. వ్యవసాయ సాగు నిమిత్తం చెరువు వెనకాల బాటను పొలిమేర రాయి వరకు బాగు చేసి పూర్తి చేయగలను. విడతల వారీగా కుటుంబాలను ఎంచుకొని జీవనోపాధికి ఉపయోగపడే కుట్టు మిషన్లు, ఇతర పరికరాలను అందించగలను. విద్య, వైద్యం, క్రీడా ప్రాంగణం మీద దృష్టి పెట్టగలను. విద్యార్హతలను బట్టి నిరుద్యోగ యువతీ యువకులకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తాను. ఊరి సమస్యను నా సొంత సమస్యగా భావించి ప్రజల మధ్యనే పరిష్కరించగలను. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించి వ్యవసాయానికి నీరు అందేలా చూసుకుంటాను. 57 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఏర్పాటు చేస్తాను. గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు మరియు మురికి కాలువల పునరుద్ధీకరణ ప్రభుత్వ నిధులతో పూర్తి చేయగలను. ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పాటు చేసి వచ్చే నిధులు, వాటి వినియోగం ప్రజలకు తెలియజేయగలను. షాపు రామగిరి గ్రామంలో ఏర్పాటు చేయగలము. మా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు అందరికీ ఏర్పాటు చేసింది. చాలా వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం. కరెంట్ బిల్లులు మాఫీ చేసింది. రేషన్ బియ్యము, బస్సు ఫ్రీ, అన్ని చేసింది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే ఎప్పుడు ముందుకు సాగాలని, ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. సహకరిస్తున్నారు, ఇంకా కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి.